నమస్తే అండి. నేను మీ సంజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక్క చుక్క నూనె వాడకుండా చికెన్ కర్రీ జ్యూసీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు 2 కట్ చేసిన ఆనియన్స్, అలానే 2-3 చిన్న పీసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి, హాఫ్ కేజీ కాల్చిన చికెన్ తీసుకున్నానండి. మీరు నార్మల్ చికెన్ అయినా తీసుకోవచ్చు. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలండి. తర్వాత మనం చిన్న పీసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేయాలి. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఇలా ఫైన్గా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసి దూరగా వేయించుకోవాలి. వేగిన తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులోనే మనం టమాటా కచప్ని కూడా యూజ్ చేయొచ్చండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను ఒక టేబుల్ స్పూన్ అంత టమాటా సాస్ వేసాను. ఒక 10 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. వేయించిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఒక 5 మినిట్స్ కలిపి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తరువాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత మూసి ఉడికించాలి. ఇలా వచ్చిన తరువాత మనం వేరొక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆయిల్లెస్ చికెన్ రెడీ ఫ్రెండ్స్. జ్యూసీగా ఎంతో చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. రైస్లోకైనా ఏదైనా టిఫిన్స్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా మరిన్ని రెసిపీస్ కోసం నా సంజన కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.